తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మార్కులు తారుమారు చేశారని ఆరోపించారు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ నడి తెలుసుకుందాం. ప్రదీప్, చెప్పండి, విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు? రాధాకృష్ణ, ఏదైతే గతంలో ఇంటర్ బోర్డు సంబంధించిన రిజల్ట్స్ సంబంధించి గత కొద్ది రోజులకు వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ ని కాదని ఈసారి ఒక కొత్త సంస్థకు ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో పూర్తి స్థాయిలో అసలు ఫలితాల విడుదల పైన ఒక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఫలితాలు విడుదలై ఇంకా తెలంగాణ ఫలితాలు రాకపోవడంతో పెద్ద ఎత్తున ఇంటర్ బోర్డు పైన ప్రెషర్ నెలకొంది. అటు ప్రభుత్వం నుండి కానీ పేరెంట్స్ నుండి కానీ ఒత్తిడితో ఎట్టకేలకు మొన్న ఫలితాలు 18వ తారీఖు ఫలితాలు విడుదల చేశారు. అయితే ఇంటర్ బోర్డు ఫలితాలు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టాప్ ర్యాంకర్లుగా వచ్చిన వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అని రావడం, అదేవిధంగా కొన్ని సబ్జెక్టులకు సంబంధించి ఏఎఫ్ ఏపీ అని రావడం. అసలు ఏఎఫ్ ఏపీ అంటే ఏంటి, అది ఫుల్ అంటే మార్క్స్ ప్లేస్ లో 75, 80 అని మార్కులు వేయాల్సిన చోట ఏఎఫ్ ఏపీ అని ఫలితాలు రావడంతో చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులకు సంబంధించి మార్కులు తారుమారయ్యేది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో విద్యార్థులకు సంబంధించిన ఆత్మహత్యలు కూడా నెలకొవడం, అటు ఇంటర్ బోర్డు నుండి సరైన స్పష్టత రాకపోవడం, జవాబు సంబంధించి ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తారో అసలు ఏం జరిగింది అన్న దానిపైన సరైన సమాధానం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఇప్పటికే పేరెంట్స్ నుండి కానీ అదేవిధంగా విద్యార్థుల నుండి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడం. ఇవాళ దాదాపు 50 మంది వరకు పేరెంట్స్ తమ విద్యార్థుల తమ పిల్లలకు సంబంధించి ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి, పూర్తిగా తారుమారాయి అంటూ తమకు న్యాయం చేయాలంటూ ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు వాళ్ళని అడ్డుకోవడంతో ప్రస్తుతానికి అక్కడే ధర్నా కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం నుంచి కానీ ఇంటర్ బోర్డు దగ్గర నుంచి కానీ ఎటువంటి స్పందన లభిస్తోంది? మొత్తంగా ఇంటర్ బోర్డు సంబంధించి సెక్రటరీ సంబంధించిన వ్యవహారం కారణంగానే ఈసారి ఇంటర్మీడియట్ సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది, అడ్మిషన్ ప్రాసెస్ నుండి మొదలుకుంటే అసలు పరీక్షా విధానం వరకు కానీ పరీక్ష తర్వాత ఫలితాల విషయంలో కూడా ఆ సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక విషయంలో ఆయనకు సంబంధించి కొన్ని రకాల లోపాయికార ఒప్పందం జరిగింది. అందుకే అసలు ఈసారి ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని రకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వం నుండి కూడా ఒత్తిడి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం నుండి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ అవడంతోనే ఫలితాలు విడుదలైనప్పటికీ ఆ ఫలితాలకు సంబంధించి సక్రమంగా జరగకపోవడంతో అటు పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ అన్ని వైపుల నుండి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటి నుండి బయటపడేలాగా ఇంటర్ బోర్డు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎక్కడ దానికి సంబంధించిన పొందన లేకపోవడం, వాటిని దిద్దుబాటు చర్యలు కూడా సక్రమంగా లేకపోవడం పరిస్థితులు ఉన్నాయి. అటు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అటు పోలీసు నిఘా వర్గాల నుండి కానీ అదేవిధంగా ఇతరత్ర విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు ఉన్నాయి. అటు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇంటర్ బోర్డు అధికారులకు అసలు ఏం జరుగుతుంది, ఖచ్చితంగా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, వాటిపైన స్పష్టత కావాలన్న ఒక ఆదేశాలు కూడా జారీ అయినట్టుగా తెలుస్తుంది. ఓకే ప్రదీప్, రైట్, థ్యాంక్ యూ.